ఎంతమంది ఆలకించాలనుకుంటున్నారు? ఇందులో ఆలోచిస్తారా? మిమ్మల్ని దేవుడు దీవించుకుంటారా? అయితే ఈరోజు మన వాక్య భాగం ఏంటి అంటే హల్లెలూయా, పాప బంధకాలు అనే సంఖ్యలతో బాధపడుతున్న వారి గురించి మనం ఈరోజు వాక్యం చెప్పుకోబోతున్నాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమయు పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. పాప బంధకాలతో బాధపడుతున్న వారి సంఖ్యను దేవుడు ఎర్రగొడతామంటండి ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నిన్ను విడిపించెను. పాపములో నుంచి నిన్ను దేవాది దేవుడు విడిపిస్తానంటున్నాడు. ఎలా విడిపిస్తానంటున్నాడు? పాపములో పడిపోకుండా, శాపములో పడిపోకుండా మిమ్మల్ని విడిపిస్తానంటున్నాడు. ఇలా పాపములో పడిపోయిన ఒక భక్తులు ఉన్నారు. ఎవరు చెప్పండి? పాపములో పడిపోయిన భక్తులు కాదు. లేదా ఏసేపు. ఎవరు? ఏసేపుని పోతీఫర్ భార్య ఎలా తప్పు చేద్దాము అంటే, అమ్మో నేను చేయనండి. ఏమి ఎవరు లేరు కదా, మనం ఇంట్లోనే ఉన్నాం కదా, రాజమందిరంలోనే ఉన్నాం కదా, సీక్రెట్ ప్లేస్లోనే ఉన్నాం కదా, ఎవరు రాదు తప్పు చేద్దామంటే ఎవరు లేరు అనుకుంటాం. అమ్మా నువ్వు, కానీ దేవుడు పైనుంచి చూస్తున్నాడు, వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పి పారిపోయాడు. అట్లా పాప బంధకాల నుంచి, పాప శాపముల నుండి, పాపం నుండి విడిపిస్తానంటాడు. ఎట్లాగా? ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడే చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇది మొదటిది. రెండోది, చావుకు లోనైన వారిని వారి సంఖ్యని బద్దలుపడతామంటున్నాడు. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మీరు శరీరానుసారముగా యేసును లేపిన వారి యేసును లేపిన వారు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించుచున్న మన ఆత్మ కూడా జీవింపజేయను. హల్లెలూయా, హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా. హల్లెలూయా. దేవాది దేవుడు గుడ్ ఫ్రైడే రోజు 6 గంటలకి చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? శిలువ పైన. హల్లెలూయా. అయితే శిలువ పైన చనిపోయిన ఆయన శనివారం రోజు, శుక్రవారం నైటు, శనివారం మొత్తం రోజల్లా ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరదేశంలో ఎవరున్నారు? యోసేపు, అబ్రహాము, ఇస్సాకు. పితరులు అంటే ఎవరు? యోసేపు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, ఎజిస్కేలు. దేవుడు మహాప్రభుని బట్టి నీకు అన్నీ తెలుసు. దేవుడు మంచి జ్ఞానాన్ని నీకు ఇచ్చాడు. ఇంకా మంచి జ్ఞానాన్ని నీకు అందరికి ఇచ్చిన దాకా. మృతుల్లో నుండి యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి యేసుక్రీస్తును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న
ఆత్మ ద్వారా జీవింపజేయును. మనలో ఎవరు నివసం చేస్తున్నారు చెప్పండి? మనలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు మనలో నివసిస్తున్నారు. ఎందుకంటే మట్టి బొమ్మను తయారు చేశారు దేవుడు. మట్టి బొమ్మను తయారు చేసి దాని జీవరంధ్రాల్లో జీవం ఊరింది ఎవరు? ఆ జీవము, ఆ ఊదిన జీవము ఎవరిది? దేవుడిది. దేవుడే మనలోన ఉన్నాడు. దేవుడే మనతో ఉన్నాడు. దేవుడే మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడే మనతో నడుస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? మనతో నడుస్తున్నాడు. దేవాది దేవుడు మృతులలో నుండి లేచి మన ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ ద్వారా జీవింపజేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీ శరీరంలో కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను. దేవుడు ఆయన ఇచ్చిన ఆత్మ ద్వారా ఈరోజు మనము జీవింపజేస్తున్నాం. ఎప్పుడైతే మనం తప్పు చేస్తామో, ఎప్పుడైతే మనం పాపం చేస్తామో, ఎప్పుడైతే మనము అవరోధం చేస్తామో, దేవుడికి పాపం వచ్చిన పనులు మనం చేస్తే అంటే ఏం చేస్తాడు? దేవుడు తీర్పు తీరుస్తాడు. వెంటనే మనము శిక్షించాలి. అదే దేవుడిని మనము స్తుతిస్తూ, ఆరాధిస్తూ, స్తోత్రిస్తూ దేవుడు మందిరానికి వెళ్ళి దేవుడు వాక్యం ఆరాధిస్తే దేవుడు మనదే కాదు, మన అమ్మని, మన నాన్నని, మన అన్నీని, మన అక్కని, మన చెల్లిని, అందరినీ కూడా, మన భర్తని, మన భార్యని, మన పిల్లల్ని అందరినీ 7 తరాల వరకు దీవిస్తారట. ఎన్ని తరాలండి? 7 తరాలు. 7 తరాలంటే ఇప్పుడు నా కూతురు మధుప్రియ 1, 2 ఆమె కూతురు ప్రసన్న అనుకున్నాం 2, ఓకేనా? 3 ఆమె కూతురు లల్లి అనుకున్నాం. 4 ఆమె కూతురు దేవి అనుకున్నాం. 5 ఆమె కూతురు హారిక బాలమ్మ అనుకున్నాం. 6 ఆమె కూతురు హారిక అనుకున్నాం. 7 ఆమె కూతురు శివ అనుకున్నాం. హల్లెలూయా. చిన్న పిల్ల కదా పాపం, అందుకే శివ. హల్లెలూయా. ఇలా 7 తరాల వరకు కూడా కాపాడుతానంటున్నాడు. పిల్లల్ని కాపాడుతానంటున్నాడు. 7 తరాల వరకు చూస్తారంట. మనం చూస్తామంట 7 తరాల వరకు. హల్లెలూయా. మా కాంతమ్మ ఉంది. ఆ కాంతమ్మ 7 తరాల వరకు చూసింది అందరిలో. వాళ్ళ కూతుర్ని